హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి సంక్షేమ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు. సో ఫ్రెండ్స్, సంక్షేమ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు, దీని యొక్క క్వాలిఫికేషన్, ఏజు, అలాగే సాలరీ, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సంక్షేమ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు, లేటెస్ట్ జాబ్స్ ఇన్ తెలుగు బీఈసీఐఎల్ నోటిఫికేషన్ 2024. బీఈసీఐఎల్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థ అయినటువంటి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి 17 ఎంటీఎస్ సూపర్వైజర్ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ విడుదల కావడం జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషను, దీని యొక్క సాలరీ, దీని యొక్క ఏజ్ లిమిట్, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నవారు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, వెంటనే అప్లై చేయండి. నేను మొత్తం చెప్తాను. ఆర్గనైజేషన్ డీటెయిల్స్. మనకి ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదల కావడం జరిగింది. సో ఫ్రెండ్స్, బీఈసీఎల్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీ మొత్తం 17 ఎంటీఎస్ సూపర్వైజర్ పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. 17 ఎంటీఎస్ సూపర్వైజర్ పోస్టులతో మొత్తం మనకు రిలీజ్ కావడం జరిగింది. మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే మీకు మినిమం 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం 30 సంవత్సరాల వరకు వయసు ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు వయో సడలింపు, అంటే వయసు ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా: ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే 10th 12th పాస్ అయ్యి ఉండాలన్నమాట. అప్పుడే మీరు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇంటర్ క్వాలిఫై అయితే చాలు, మీరు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. సాలరీ డీటెయిల్స్ వచ్చి జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి 18,500 రూపాయలతో ప్రతి నెల జీతం ఇస్తారు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి మీరు ఈ ఉద్యోగాలకు 8th ఆగస్ట్ తేదీ నుండి, అంటే 8 ఆగస్ట్ నుంచి 19 ఆగస్ట్ తేదీలోపు అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విషయం ఇంకా 2 డేస్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి చేరేటట్టు అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎటువంటి ఫీజు లేదు. యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 590 రూపాయలు ఫీజు ఉంది. కావున ఆలస్యం చేయకుండా అప్లికేషన్ పెట్టండి. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా. 8th ఆగస్ట్ నుంచి 19th ఆగస్ట్ లోపు, అంటే ఇంకా 2 డేస్ ఉందన్నమాట. ఎగ్జామినేషన్ ప్యాటర్న్: ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేదు, డైరెక్ట్ సెలక్షన్ జాబ్సే. ఎగ్జామ్ డేట్స్ వచ్చి రాత పరీక్ష లేదు కాబట్టి ఇంకా ఎగ్జామ్ డేట్స్ లేదు. సో అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి వివరాలను కరెక్ట్గా నమోదు చేసి సబ్మిట్ చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ అంటే ఏంటంటే బీఈసీఎల్ వెబ్సైట్ అనమాట. ఈ సో నోటిఫికేషన్ చూద్దాం. మనం నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూద్దాం. నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే మనకి పూర్తి వివరాలు దొరుకుతాయి. నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే పూర్తి వివరాలు దొరుకుతాయి కాబట్టి మనం నోటిఫికేషన్ ఓపెన్ చేద్దాం. బీఈసీఎల్ నోటిఫికేషన్ అప్లికేషన్ 2024 బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్ట్ ఇండియన్ లిమిటెడ్. సో ఫ్రెండ్స్, వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ రిలీజ్ అయింది కదా. సూపర్వైజర్ పోస్టులు 2, ఎంటీఎస్ పోస్టులు 15. దీని ఒక సాలరీ వచ్చి 18,000, దీని ఒక సాలరీ వచ్చి 18,000 సేమ్. సూపర్వైజర్కి వచ్చి క్యాండిడేట్ వచ్చి 12 పాస్ అవ్వాలి. ఎంటీఎస్ జాబ్లకి అయితే 10th పాస్ అయితే చాలన్నమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ కూడా అందులో ఉంది కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే ఇది జాబ్కి వచ్చి సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే చిన్న ఇంటర్వ్యూ పెడతారనమాట. ఆఫ్లైన్లో పంపించాలి. అప్లికేషన్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఓన్లీ ఫర్ అబౌవ్ పోస్ట్. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, పోస్టుల ద్వారా పంపించాలి ఈ ఉద్యోగానికి. ఓకే, ప్రతి ఒక్కరు పంపించండి. ఇంకా మనకు 2 రోజులే ఉంది కాబట్టి స్పీడ్ పోస్ట్ చేసేస్తే వెళ్ళిపోద్ది అనమాట. క్యాండిడేట్స్ విల్ ఫామ్ వయా ఈమెయిల్, టెలిఫోన్ ఫర్దర్ ప్రాసెస్. సో వాట్ మొత్తం చెప్పేసాం కదా. లాస్ట్ డేట్ వచ్చి 19 ఆగస్ట్ 2024. 19 ఆగస్ట్ 2024. నెక్స్ట్ వచ్చి దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్. ఏమేమి పంపించాలంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, వర్క్ ఎక్స్పీరియన్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు కాపీ, ఎన్నో కాపీస్ అన్ని కాపీలు పంపించాలి. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 590 రూపాయలు. ఎస్సీ ఎస్టీ పీహెచ్ వాళ్ళకి అయితే 295 రూపాయలు. సో 295 రూపాయలు ఉన్నాయి. మిగిలిన వాళ్ళకి అయితే 590. అలాగే లాస్ట్ డేట్ వచ్చి ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఈ అప్లికేషన్ ఫామ్ ఏంటంటే మనకి ఈ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే అప్లికేషన్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ మీ యొక్క పోస్టు దేనికైతే దానికి తర్వాత క్యాండిడేట్ నేమ్ మిస్టర్, మిస్సెస్, అంటే ఆడవాళ్ళు అయితే మిస్సెస్, మగవాళ్ళు అయితే మిస్టర్ అని పెట్టుకోవాలి. ఓకేనా. ఫాదర్ నేమ్ పెడతాం, డేట్ ఆఫ్ బర్త్, డేటు మొత్తం రాస్తాం, ఆధార్ నెంబర్ ఓకే. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, అంటే మీరు ఏదైనా ఎంప్లాయీ అయితే ఎంప్లాయీ అని రాస్తారు. పాన్ నెంబర్ ఉంటే పాన్ నెంబర్ వేయాలి. కేటగిరీ జనరల్, ఓబీసీ, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ.
మెరిటల్ స్టాటస్ మీకు మ్యారేజ్ అయిందా, అన్‌మ్యారీడా, విడోవా ఏదైతే అది పెట్టుకోండి. నేషనాలిటీ ఇండియను, రిలీజియన్ హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం. మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ క్యాప్‌లో అదే పర్మనెంట్ అడ్రస్ యొక్క అడ్రస్ మొత్తం సిటీ, స్టేటు, పిన్ కోడ్ మొత్తం ఇస్తాం. అలాగే కరస్పాండెన్స్ అడ్రస్సు అంటే సేమ్ అడ్రస్ అయితే ఓకే. ఈమెయిల్ ఐడీ యేసుకుంటాం. నెక్స్ట్ వచ్చి 10థ్ క్లాసు మీరు ఏ కోర్స్ చదివారు, ఎక్కడ పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, మొత్తం పర్సెంటేజు. అలాగే ఇంటర్మీడియేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏముంటే అన్ని క్వాలిఫికేషన్‌లో ఏత్తారు. సింపుల్‌గా చెప్పేత్తన్నాను ఎందుకంటే మీకు ల్యాగ్ లేకుండా. వర్క్ ఎక్స్‌పీరియన్స్ అంటే మీరు ఏదైనా జాబులు చేసుంటారు కదా! ఆ జాబుల గురించి డెసిగ్నేషను ఎప్పటి నుంచి ఎప్పటి దాకా చేశారో చూడండి. అలాగే టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఎంతో ఎయ్యండి. అలాగే రిఫరెన్స్ అంటే మీకు ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే వాళ్ళ నేము, అడ్రెస్సు, కాంటాక్ట్ నంబరు. అలాగే లాంగ్వేజ్ మీకు తెలిసిన లాంగ్వేజు అంటే రీడు, రైటు, స్పీకు. మీరు మాట్లాడడం, చదవడం, రాయడం ఏమేం లాంగ్వేజ్‌లొచ్చాయో రాయండి. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మోస్ట్‌లీ వస్తాయి కాబట్టి ఆ మూడాట్లో ఏయో క్యాప్షన్ టిక్‌లు కొట్టండి. తర్వాత ఇయన్నిటితో పాటు ఏమి అటాచ్ చేయాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అంటే మీ యొక్క 10థ్ సర్టిఫికేటో, ఇంటర్ సర్టిఫికేటో. తర్వాత మీకేదైనా ప్రొఫెషనల్ కోర్స్ ఏమైనా ఉంటే అది. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, వర్క్ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది. పాన్ కార్డు, ఆధార్ కార్డు, కాపీ. సో, సిగ్నేచర్ అయితే ఇలా పెట్టేసి మీరు పోస్టర్‌లో పంపించాలి. ఏంటిది ఈ జిరాక్స్‌లు ఎట్టుకొని. సో, ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి. పోస్టర్‌లో ఇంకా 2 రోజులే ఉంది కాబట్టి చాలా హరీ అప్ జాబ్స్ ఎవరికీ సీక్రెట్ నోటిఫికేషన్ ఇది. ఎవరు వచ్చినట్టే తెలీదు కాబట్టి మనం చెప్తున్నాం. ఎనీవే అందరూ అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్‌లుంటే కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. ఉంటాను ఫ్రెండ్స్.